హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాక్సాఫీస్ దగ్గర అసలు పరిస్థితి ఎలా ఉంది? ఏ సినిమా ఇంకా నిలబడింది? ఏ సినిమా నెమ్మదిగా వెనక్కి వెళ్తోంది? ఏ కొత్త సినిమా ఆశ చూపిస్తోంది? ముందుగా ఓం శాంతి శాంతి శాంతిహి గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఇప్పుడు 5వ రోజు రన్లో ఉంది. చిన్న సినిమా, పెద్ద హడావుడి లేకుండా రిలీజైనా కూడా మౌత్ క్రాక్ వల్ల నిలబడుతోంది. ఫస్ట్ డే, సెకండ్ డే నెమ్మదిగా స్టార్ట్ అయినా 3వ రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం కనెక్ట్ అవ్వడం మొదలైంది. 5వ రోజు కలెక్షన్స్ చూస్తే పెద్ద బ్లాస్ట్ ఏమీ కాదు, కానీ డీసెంట్గా కొనసాగుతోంది. ఈ రోజు దాదాపు 1.2 నుంచి 1.4 కోట్ల గ్రాస్ రేంజ్లో రావచ్చని ట్రేడ్ టాక్. మొత్తం 5 రోజులకు కలిపి చూస్తే 6 నుంచి 6.5 కోట్ల గ్రాస్ వరకు చేరినట్టు కనిపిస్తోంది. చిన్న సినిమాకు ఇది ఓకే అనిపించే రన్. ఇప్పుడు అసలు సంక్రాంతి రేస్లో బిగ్ ప్లేయర్ అయిన మన శంకర వరప్రసాద్ గారు దగ్గరికి వస్తే ఈ సినిమా ఇప్పుడు 23వ రోజులో ఉంది. నిజం చెప్పాలంటే ఇంత లేట్ స్టేజ్లో కూడా ఈ రేంజ్లో నిలబడడమంటే ఇది మామూలు విషయం కాదు. ఈ రోజు కలెక్షన్స్ కొంచెం స్లో అయినా కూడా 3.5 నుంచి 4 కోట్ల గ్రాస్ రేంజ్లో వచ్చినట్టు అంచనా. వర్కింగ్ డేస్ అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఈ సినిమానే ఎంచుకుంటున్నారు. టోటల్గా చూస్తే ఈ సినిమా ఇప్పటికే 380 కోట్ల గ్రాస్ దాటేసి 400 కోట్ల మార్క్ వైపు నడుస్తోంది. 23 రోజులైనా ఇంకా థియేటర్లలో లైఫ్ ఉండడం ఇదే ఈ సినిమాకి పెద్ద ప్లస్. ఇక ప్రభాస్ మూవీ ద రాజాసాహబ్ విషయానికి వస్తే ఇది ఇప్పుడు 25వ రోజు. ఓపెనింగ్ రేంజ్ ఎంత భారీగా ఉందో అందరికీ తెలుసు, కానీ లాంగ్ రన్లో స్టామినా అంతగా కనిపించలేదు. ఈ రోజు కలెక్షన్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. దాదాపు 0.6 నుంచి 0.8 కోట్ల గ్రాస్ మధ్యలోనే ఆగిపోయినట్టు ట్రేడ్ అంచనా. కొన్ని సెంటర్స్లో షోలు తగ్గిపోయాయి, కొన్ని చోట్ల పూర్తిగా తీసేశారు కూడా. మొత్తం కలెక్షన్స్ చూస్తే ఇప్పటివరకు 215 నుంచి 220 కోట్ల గ్రాస్ రేంజ్లోనే ఉంది. ప్రభాస్ సినిమాకు ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమని చెప్పాలి. ఇప్పుడు యూత్ ఆడియన్స్ ఫేవరెట్ అయిన అనగనగా ఒక రాజు దగ్గరికి వస్తే ఈ సినిమా 21వ రోజు నడుస్తోంది. పెద్ద హైప్ లేకుండా వచ్చి కంటెంట్తో నిలబడిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ రోజు కూడా దాదాపు 1.8 నుంచి 2 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. చిన్న సెంటర్స్లో కొంచెం డ్రాప్ ఉన్నా మల్టీప్లెక్స్ల్లో ఇంకా ఆడుతోంది. మొత్తం కలెక్షన్స్ ఇప్పుడు 65 కోట్ల గ్రాస్ దగ్గరికి వచ్చాయి. ఈ సినిమా బడ్జెట్ని దాటేసి సేఫ్ జోన్లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఇక నారీ నారీ నడుమ మురారి సంగతి చూస్తే ఇది కూడా ఇప్పుడు 21వ రోజు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఇంకా పట్టుకుని ఉన్నారు. ఈ రోజు కలెక్షన్స్ దాదాపు 1.5 నుంచి 1.7 కోట్ల గ్రాస్ రేంజ్లో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద సెన్సేషన్ కాదు, కానీ స్టడీగా వస్తున్న నంబర్స్ ఇవి. మొత్తం కలెక్షన్స్ 55 కోట్ల గ్రాస్ దాటినట్టు ట్రేడ్ అంచనా. ఈ సినిమా కూడా సైలెంట్గా మంచి రన్ అందుకుంటోంది. ఇప్పుడు రవితేజ సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే BMW గురించి మాట్లాడితే ఇది ఇప్పుడు 22వ రోజు. మాస్ సెంటర్స్లో స్టార్టింగ్లో మంచి జోరు చూపించినా తర్వాత ఫ్యామిలీ సినిమాల ప్రెజర్ వల్ల కాస్త తగ్గింది. ఈ రోజు కలెక్షన్స్ దాదాపు 0.9 నుంచి 1.1 కోట్ల గ్రాస్ మధ్యలో ఉన్నట్టు టాక్. మొత్తం కలెక్షన్స్ 75 కోట్ల గ్రాస్ దగ్గర స్టాప్ అయినట్టు తెలుస్తోంది. పెద్ద హిట్ కాదు, కానీ డీసెంట్ రన్ అనిపించుకుంటోంది. ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన బార్డర్ 2 గురించి మాట్లాడితే ఇది ఇప్పుడు 13వ రోజు. నార్త్ ఇండియాలో ఇంకా స్ట్రాంగ్గా నడుస్తోంది. సౌత్లో మాత్రం పరిమిత ప్రభావమే ఉంది. ఈ రోజు ఇండియా మొత్తం మీద దాదాపు 4.5 నుంచి 5 కోట్ల గ్రాస్ వచ్చినట్టు అంచనా. మొత్తం కలెక్షన్స్ ఇప్పుడు 185 కోట్ల గ్రాస్ దాటాయి. వీక్ డేస్లో కూడా నిలబడడం ఈ సినిమాకి ప్లస్ అవుతోంది. మొత్తంగా చూస్తే ఈ రోజు బాక్సాఫీస్లో క్లియర్ విన్నర్ ఎవరు అంటే ఇంకా కూడా మన శంకర వరప్రసాద్ గారు అని చెప్పాలి. 23 రోజులైనా సరే మిగతా సినిమాలన్నింటికన్నా ఎక్కువ కలెక్షన్స్ ఇదే తీసుకొస్తోంది. కొత్తగా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిహి చిన్న సినిమాగా తన స్థాయిలో బాగానే ఆడుతోంది. రాజాసాబ్ మాత్రం పూర్తిగా ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి లాంటి సినిమాలు మాత్రం సైలెంట్గా లాంగ్ రన్లో లాభాలు తెచ్చే దిశగా ఉన్నాయి. మీ ఏరియాలో ఏ సినిమా ఇంకా ఆడుతోంది? ఈ రోజు మీరు ఏ సినిమాకి వెళ్లారు? థియేటర్ రష్ ఎలా ఉంది? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి డైలీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.